బయటికి వెళ్ళిపోయిందని చెప్పారు. కాలేజీలో చేతనారెడ్డి కుమార్తె పటాన్చెరు కాలేజీలో చదువుతోంది. అక్కడికి వెళ్ళి ఆర్టీవీ ఆ యాజమాని అడిగినప్పుడు 3 గంటల 40 నిమిషాలు 4:30కి ఆ పాపని ఆల్రెడీ మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ బాబు కాలేజ్ దగ్గరికి వెళ్ళింది. సో బాబు కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి 7:30కి బాబుని పికప్ చేసుకుంది. సో అక్కడి నుంచి గట్కేసర్లో బాబు ఉంటాడు, పటాన్చెరులో పాప చదువుతోంది. గట్కేసర్ దగ్గరికి బాబుని పికప్ చేసుకొని ఇక చెర్లపల్లికి వచ్చేసరికల్లా 11:29 అయింది. 11:29కి మన కార్ విజువల్ కనిపించింది. 11:30కి కార్ పార్క్ చేసింది. సో ఆ 3-4 గంటలు ఏం జరిగింది? అన్నతో ఫోన్ ఎప్పుడు మాట్లాడింది? బయట ఉన్నప్పుడే మాట్లాడిందా? స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడిందా? ఆయన గమనించలేకపోయాడా? ఆమె మాటలు ఏం అర్థం కాలేదా? అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఈరోజు మరి చిరంజీవి విచారించబోతున్నారట, పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతోంది ఈ కేసులో. సో చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో ఈరోజు చిరంజీవిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని విచారించేటువంటి ఒక ముందు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? ఈ వారం రోజుల పాటుగా కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కాల్ డేటా రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? రైట్ నిర్మల, కాల్ డేటా రావడానికి ఎందుకు ఇంత పోలీసులు ఆలస్యం చేస్తున్నారు? సో ఈరోజు అన్న చిరంజీవిని విచారిస్తున్నారంటే తెలుస్తోంది. సో ఇంతకంటే మునుపు నిన్నటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎవరెవరిని విచారించారు? పోలీసుల దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టగలరు? విజయారెడ్డిని ప్రొవోకేట్ చేశారా? విజయారెడ్డిని కొంత తనని ప్రేరేపించారా? బెదిరించారా? బ్లాక్మెయిల్ చేశారా? ఎందుకు తన పిల్లలతో పాటుగా ఈ దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చిందన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ మనోజ్, ఇప్పటికైతే మరి కాల్ డేటా రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా పాస్వర్డ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది విజయారెడ్డి. ఆ పాస్వర్డ్లు ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి పోలీసులు కూడా వివరించిన సమయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా ఒక పక్క మెయిల్స్, తన మెయిల్ కూడా చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ల్యాప్టాప్లు కూడా మొత్తము ఆమె పాస్వర్డ్లు పెట్టుకోవడం వల్ల కూడా ఆలస్యం అవుతుంది డేటా తీయడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పాస్వర్డ్లు పెట్టుకున్నారన్నప్పుడు కాల్ డేటాకి పాస్వర్డ్కి లింకప్ ఎలా ఉండబోతోంది? ఎస్ మనోజ్, అయితే తను లాక్ పెట్టుకోవడం వల్ల కూడా ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత తన పాస్వర్డ్ ఏంటి అనేది కూడా ఇక్కడ వాళ్ళ అన్నను వాళ్ళ భర్తను విచారించినప్పటికీ కూడా మాకు పాస్వర్డ్లు కూడా చెప్పలేదు అనే విధంగా కూడా సమాచారం అయితే ఉంది. అందుకే ఆ పాస్వర్డ్లు ఓపెన్ చేయడము చాలా కష్టం అవుతుంది. ఫోరెన్సిక్ పరీక్షలకి అందుకే పంపించాం కాబట్టి ఆలస్యం అవుతుంది వెలుగులోకి రావడానికి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక పక్క ఆఫీస్ వైపు నుంచి కూడా తను డ్యూటీ చేస్తున్నటువంటి ఆఫీస్ సిబ్బందిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఇప్పటికే వాళ్ళ భర్తని అలాగే వాళ్ళ అన్న చిరంజీవిని వాళ్ళ అమ్మని కూడా విచారించారు పోలీసులు. గత 2 రోజులుగా కూడా విచారిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మరోసారి చిరంజీవిని విచారించబోతున్నారు. ఎందుకంటే తన ఫోన్ కాల్ డేటాలో లాస్ట్ కాల్ వాళ్ళ అన్నతోనే మాట్లాడింది 1 గంట సేపు విజయారెడ్డి అనే ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఓ పక్క చిరంజీవి మాత్రము నేను అసలు మాట్లాడలేదు, లాస్ట్ సండే అంటే వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి 1 వీక్ ముందు లాస్ట్ సండేనే మాట్లాడాను, నేను ఆ తర్వాత మాట్లాడలేదు అని ఓ పక్క చిరంజీవి చెప్తూ ఉన్నాడు. కానీ ఒక పక్క మాత్రం వార్తలు వాళ్ళ అన్నతోనే మాట్లాడింది అని చెప్పేసి సమాచారాలు వస్తూ ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటి, అసలు ఎవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి విచారిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బయటికి ఇంకా వెల్లడించలేదు ఇది నిజమా అబద్ధమా అనే కోణంలోనే ఇంకా ఒక మిస్టరీగానే మారింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్తున్నారు లాస్ట్ 10:30కి అంటే రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుకున్నారేమో అప్పటికే. కానీ నేను 10:30కు ఫోన్ చేసినప్పుడు మేము పార్టీకి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి నా కూతురు చెప్పింది. అదే లాస్ట్ ఫోను. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి తల్లి అయితే చాలా
మీడియా సమీక్షలలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మరి ఆ లాస్ట్ కాలు అన్నతో మాట్లాడిందనే ఈ సమాచారము, ఈ వార్తలు బయటికి ఎందుకు వస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజము అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇటు నిజాలు తెలియాల్సి ఉంది అని కూడా ఒక మిస్టరీగా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 20 మందిని కూడా పోలీసులు అయితే విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఇది, ఇక్కడ జిఆర్పి పోలీసులు వాళ్ళ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా మరి కేసుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా కూడా తేలబోతుంది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ విజయారెడ్డి అన్న చిరంజీవిని విచారించబోతున్నారు పోలీసులు. కాబట్టి నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో మిస్టరీ వీడే అవకాశము ఉందా అని ఒక ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి తన విజయారెడ్డి అమ్మ మాత్రము ఆస్తులన్నీ కూడా నా బిడ్డ పేరు మీద, అంటే ఇప్పటికీ కూడా తను అదే మాట మాట్లాడటంతో జనాలలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా బిడ్డ పేరు మీదే మేము ఆస్తులన్నీ రాశాము, కరెంటు బిల్లుతో సహా నా బిడ్డ పేరు మీదే ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ మేము షిఫ్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. తల్లి చెప్పిన ప్రకారంగా పార్టీకి వెళ్తున్నానని చెప్పి అన్న విషయాన్ని అటు అన్నకి కన్వే చేసిందా? అంటే జనరల్ గా ఇద్దరే ఉంటున్నారు, తల్లి కూతురు ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో, పిల్లలతో పాటుగా పార్టీకి వెళ్తున్నానని చెప్పినట్టుగా తల్లి చెప్పిందని అంటున్నారు. సో కానీ ముందుగా ఆఫీస్కి వెళ్తున్నానప్పుడు వద్దని చెప్పాను, నేను ఆఫీస్కి వెళ్తానని ఒక రమ్మని ఆ తల్లి అడగలేదా? అంటే ఆఫీస్కి అన్నావు, మళ్ళీ పార్టీ ఏంటమ్మా అని చెప్పి తల్లి అడగలేకపోయిందా? తల్లి ఏం చెప్తోంది? ఎస్ ఆ మాటకి తల్లి చెప్తున్నారు, నాతో ఇంట్లో ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఆ 10:30కు ఫోన్ చేస్తే పిల్లల్ని తీసుకొని ఆఫీస్లోనే పార్టీ ఉంది, నేను ఆ పార్టీకి వెళ్తున్నాను అని చెప్పింది. ఆ చెప్పిన తర్వాత కూడా మరి ఆడపిల్లని తీసుకొని వెళ్తుంది కదా, తెల్లవారిన దాకా అక్కడే ఉండి పొద్దున వస్తుంది కాబట్టి ఆ ఆడపిల్లకి సేఫ్టీ ఏంటి అని నేను గంటకు ఫోన్ చేశాను, నా మనమరాలు అక్కడ ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, 5 గంటల వరకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి తల్లి చెప్పడం జరిగింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు. కానీ ఈ లాస్ట్ కాలం మరి గంట సేపు మాట్లాడిన విషయం మాత్రము ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది అనే చెప్పవచ్చు. ఈ గంట సేపు ఎవరితో మాట్లాడింది? నిజంగా వాళ్ళ అన్నతో మాట్లాడిందా? ఎందుకంటే వాళ్ళ అన్నేమో నేను మాట్లాడలేదు, నేను వారం రోజులు అవుతుంది మాట్లాడి, ఆ తర్వాత నేను అసలు మాట్లాడలేదు, తనతో కలవలేదు అని చిరంజీవి చెప్తున్నారు. ఒక పక్క ఏది నిజం, ఆస్తి తగాదాల విషయంలో చెప్తున్నారు. అటు చిరంజీవి అండ్ తల్లి మేము మాత్రం ఆ ఆస్తులు మొత్తాన్ని కూడా మా కూతురు పేరిటే ఇచ్చాము, కూతురు పేరు రాయించామని తల్లి చెప్తుందన్నట్టుగా మీరు అంటూ ఉన్నారు. అటు సురేందర్ రెడ్డి అంటే భర్త తరపు బంధువులు మాత్రం వీటన్నిటికీ కారణం అన్న తల్లి అని అంటున్నారు. సో ఈ ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? భర్త ఏమైనా చెప్తున్నాడా? భర్త బంధువుల ఆరోపణలో ఎంతమేర నిజం ఉండే అవకాశం ఉంది? అంటే ఇటు భర్త కావచ్చు, విజయారెడ్డి తల్లి కావచ్చు, ఈ ఆస్తుల విషయానికి వస్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. గతంలో ఉండే భర్త వైపు నుంచి అంటే అత్తగారు వైపు నుంచి ఆస్తుల పంపకం జరిగేటప్పుడు గొడవలు అనేటివి గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలుగా మాత్రము అత్త మామల్ని మంచిగా చూసుకుంటుంది అని అటు విజయారెడ్డి తల్లి చెప్తున్నారు. అలాగే విజయారెడ్డి అత్తమామ కూడా అదే చెప్పారు. మన ఆర్టీవీ ముఖంగా కూడా వాళ్ళు చెప్పారు, మమ్మల్ని మా కోడలు బంగారం లాగా చూసుకుంటారు, మా కోడలు మాకు బంగారము, ఆమె నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడంటే మాకు ఆస్తి తగాదాలు ఉండే, కానీ ఆ తర్వాత మా కోడలు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, నా కొడుకు దూరంగా ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యవంతురాలు నా కోడలు అని చెప్పేసి కూడా అత్తమామలు కూడా చెప్పడం జరిగింది. కానీ విజయారెడ్డి మరుదులు, తోటికోడలు వీళ్ళంతా కూడా ఉండి ఇప్పుడు మాకు ఎప్పుడైతే ఆస్తి తగాదాల గొడవలైనాయో అప్పటి నుంచి మా అన్నతో మాకు మాటలు లేవు, మేము కలవలేదు, మేము చెయ్యలేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా మా అన్న కలిసే ప్రయత్నం కూడా చెయ్యలేదు, మా వదిన కూడా కలవలేదు. కానీ మా వదిన మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సను, తను 100 మందికైనా సమాధానం చెప్పగలదు, అంత డేర్ పర్సన్ తను, ఇంత పిరికితనంగా పిరికి నిర్ణయం తీసుకోదు అని చెప్పేసి ఆ రోజే ఘటన జరిగిన రోజే విజయారెడ్డి మరిది కూడా మీ ఆర్టీవీ ముఖంగా కూడా మాట్లాడి చెప్పడం జరిగింది, మాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ అనుమానాలు ఎవరి మీద ఉన్నాయి అని వాళ్ళు వ్యక్తం చేయలేకపోయారు. ఎందుకంటే మా అన్న చెప్పాలి కదా, మేము ఎలా చెప్తాము అని కూడా వాళ్ళు ఒక ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎందుకింత మిస్టరీగా మారింది, ఎప్పుడు పోలీసులు బయట పెడతారు? ఎందుకంటే వాళ్ళ కోణంలో వాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు విచారణ జరిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మిస్టరీ మాత్రం వీడటం లేదనేదే ప్రజల్లో ఇప్పుడు సంచలనమైన వార్త అని చెప్పుకోవచ్చు. మనోజ్.
రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా చెర్లపల్లి విజయారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈరోజు మళ్ళీ అన్న చిరంజీవిని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు అన్నను విచారించిన తర్వాత ఎటువంటి అంశాలు బయటపడతాయి?